ఇదిగోండి మళ్ళీ మేము చిన్న షాపింగ్ ఉండి కిందకి వచ్చాము. ఈ లోపల ఇక్కడ మళ్ళీ మంట వేశారనమాట. ఈ 3 days ఇలా ఉంటది మనకి చక్కగా ట్రెడిషన్ అనమాట ఇదంతా. సంక్రాంతి వ్లాగ్ కూడా ఇప్పుడు కంటిన్యూ చేస్తాము. ఇప్పుడు ముగ్గుకి కైట్ ఇవి అన్ని తెచ్చుకోవాలి వెళ్ళి. సో వెళ్దాం అనమాట షాపింగ్ కి. లెట్స్ స్టార్ట్. కలర్స్ కోసం అయితే వచ్చాము. మనకి ఇవి దొరుకుతున్నాయి చాక్ పీసెస్ లాంటివండి. కానీ మాకు ఇలా పౌడర్డ్ కలర్సే కావాలంటే వెయిట్ చేస్తున్నాం అనమాట. కొన్ని ఉన్నాయి ఇవి. సో వెయిట్ చేస్తున్నాం, ఒకసారి తీసుకుందాం కలర్స్ అన్ని రంగోలీ వేయడానికి. సో ఇది మా మమ్మీ అండి. మాతో పాటు మా మమ్మీ కూడా వచ్చారు. మీరు అప్పుడప్పుడు షార్ట్ వీడియోస్ లో చూస్తూ ఉంటారు. ఓకే, 20 rupees ఈచ్ అంట. చాలా కాస్ట్ చెప్తున్నారు. నార్మల్ గా కలర్స్ ఇంత కాస్ట్ ఉండవు, బట్ అవసరం మందు కాబట్టి తీసుకున్నాం. మనకి ఒక్కొక్కటి 20 rupees. మేము 5 తీసుకున్నాము. 120 rupees. దాంతో పాటు చమ్కీస్ కూడా తీసుకున్నాం. ఈ కలర్స్ అన్ని కలిపి మాకు 120కి వచ్చేయండి. ఈచ్ 120 rupees. ఇవే దొరికే, అవైలబిలిటీ లేదు ఇంకా. అండ్ దీంతో పాటు చాక్ పీసెస్ కూడా తీసుకుంటాను, చూస్తాను. దాంతో పాటు చమ్కీలు కూడా ఇచ్చారు, అది కూడా తీసుకున్నాము. సో రంగోలీ వేద్దాం. చూపించు కలర్స్. ఇవి కూడా తీసుకున్నాము. ఆయన తీసుకోండి బాగుంటాయి, గచ్చు మీద అయితే వేయండి అంటున్నారు, ఫ్లోర్ మీద అయితే. ఒకసారి ట్రై చేద్దాం. ఇది కొత్త, ఎప్పుడు నేనైతే యూజ్ చేయలేదు. సో చూద్దాం ఒకసారి. ఇప్పుడు కైట్ తీసుకుందాం. ఇక్కడ అవైలబిలిటీ ఏమున్నాయో చూద్దాము. ఇదో చాలా ఉన్నాయి. డ్రాగన్ కైట్ ఏవో ఉన్నాయి, చూద్దాం. మా టైంలో అయితే ఓన్లీ రాంబస్ షేప్ కైట్ ఒకటే తెలుసు మాకు. ఇప్పుడు డిఫరెంట్ కైట్స్ వచ్చేసాయి. సరే, ధ్రువిన్కి ఏం నచ్చుతుందో అది తీసుకుందాం. ఓకే, యు వాంట్ దిస్? ఓకే అడుగుదాం. ధ్రువిన్ది కైట్ ఇది ఈగల్లా ఉంది. మరి ఇది ఒకటి తీసుకుంటున్నాము. దీన్నే హోప్ లేక ఇంకొకటి కూడా తీసుకుందాం అని నా ఉద్దేశం. ఎందుకంటే ఈ మోడల్ నాకు ఐడియా లేదు అసలు ఎలా ఉంటాయో. అంటే చూసాను కానీ మేమైతే ఎప్పుడు ఫ్లై చేయలేదు. నార్మల్గా ఎప్పుడు మాకు రాంబస్ టైప్లో ఉన్నవే తెలుసు కైట్స్ అంటే. ఇదైతే ఐడియా లేదు. సరే చూద్దాం రేపటికి అనమాట. ధ్రువిన్కి చాలా బాగుంది. ఇగో ఇదొక మోడల్ తీసుకున్నాము, బాగుంది. సింపుల్ గా చిన్నది, ట్రయాంగిల్ షేప్ లో ఉంది. అండ్ నార్మల్ ఇక్కడ పేపర్ కైట్స్ కూడా ఉన్నాయంట. నాకైతే తీసుకోవాలని ఉంది. చూద్దాం ఒకసారి. ఇన్ని కైట్స్ ఏం చేసుకుంటాము అని మళ్ళీ అంటే మాత్రం తీసుకోను. నాకు ఇప్పుడు ఎంత అయిందంటే 300 అయింది. 2 కైట్స్, ఒక థ్రెడ్ రీల్ తీసుకున్నాం అనమాట. 300 అయింది. సరే మరి తప్పదు, సంక్రాంతి కదా పిల్లల కోసం. హాయ్ అండి, సంక్రాంతి వైబ్ అనమాట. మార్నింగ్ సంక్రాంతి కాబట్టి నైట్ ఈ ముగ్గు అయితే నేను పెడుతున్నాను. ఒక్కసారి చూడండి. యాక్చువల్లీ ఇంకా పంచిది పెడదాం అనుకున్నా, బట్ ధ్రువిన్కి కైట్స్ అంటే తెలుసు కాబట్టి కైట్స్ ముగ్గు అనేది పెట్టాను అనమాట. కొంచెం టచ్ పోయింది. సో ఇదనమాట ముగ్గు. ఇది ఫినిష్ అయ్యాక మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను ఎలా ఉందో. ఓకేనండి. తీసుకుని ఇలాగా అయ్యో అంతే, కరెక్టే. ఇదిగోండి ఫైనల్ గా ముగ్గు అయితే ఇది నైట్ పెట్టాము. మా ధ్రువిన్ అయితే అల్లరి చేసాడు ఈ ముగ్గు పెట్టడానికి. నేను పెడతా అని. బట్ ఎలా ఒకలా అండ్ మేనేజ్ చేసి ఈ మాత్రం కంప్లీట్ చేయగలిగాను అనమాట. హ్యాపీ సంక్రాంతి అండి. సో ఇదిగోండి మన టిఫిన్ స్టార్ట్ అయ్యింది. ఈరోజు అట్లు దోశలు వేసుకుంటున్నాం అనమాట. అండ్ ఇదిగో వేడి పరమాన్నం అయితే రెడీ అవుతుంది. మా మమ్మీ చేశారు, నేను కాదు, బట్ నేను చూపిస్తున్నాను. ఇది పరమాన్నంలోకి బెల్లం అనమాట. ముందు మేము ఇలాగ కరిగించి ఒకసారి స్ట్రెయిన్ చేసి అందులో వేస్తాము, అంటే బెల్లంలో ఏదైనా ఉన్నా కూడా పోవడానికి. ఇది మా సంక్రాంతి స్పెషల్ స్వీట్ ఇప్పుడు చేసుకుంటున్నాం. ఇలాచీ పౌడర్ ఇలా చేసుకుని ఉంచుకుంటామండి. ఇంక డైరెక్ట్ గా ఆ టైంకి మనం చేసుకోలేము కాబట్టి రెడీగా ఉంచుతాము. ఇలాచీ వేస్తేనే మనకి స్వీట్ ఒక టేస్ట్ బాగుంటది. యాక్చువల్లీ నేను వంటలు తక్కువే కానీ ఈ మధ్య కొంచెం నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ పే చేస్తున్నాను అనమాట. బట్ మా మమ్మీ మాత్రం చాలా బాగా చేస్తారు. మా ధ్రువిన్ అయితే రెడీ అయిపోయి వచ్చాడు. అదిగోండి ఒక్కసారి అని చూడండి. వైట్ షర్ట్ వేసుకున్నాడు, అదిరిపోయాడు హీరో లాగా. సంక్రాంతి స్పెషల్. సో ధ్రువిన్ అయితే ఇదిగో టిఫిన్ తింటున్నాడండి. అట్ట వేసాం కదా, అది అదనమాట. టిఫిన్ అయ్యాక మేము ఇంకా పరమాన్నం అండ్ పులిహోర కూడా చేసుకుంటున్నాము. చేసుకుని అవి కూడా టేస్ట్ చేస్తాం. మేమైతే ఇలా పాలల్లో ఉడికించేసిన తర్వాత బెల్లం ఇలా వేస్తామన్నమాట. బెల్లం పాకం పట్టేసి ఇది పరమాన్నంకి. ఒకసారి స్వీట్ సరిపోకపోతే మరి మళ్ళీ డబల్ పనే, మళ్ళీ చేస్తాం. మేమైతే ఈ స్టైల్లో పరమాన్నం చేసుకుంటామండి. డిఫరెంట్గా చేసుకుంటారు. ఇది మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా మీకు రెసిపీ కావాలంటే నాకు కామెంట్ చేయండి. దీన్ని ఎలా చేయాలి ఏంటో మా మమ్మీని అడిగి మరి మీకోసం చేస్తా. ఇది పులిహోరకి రెడీ చేసుకున్నాము. ఫస్ట్ ఇలాగా రైస్ అంతా చేసుకుని, యాక్చువల్లీ ఇదిగోండి మేము ఇలా చింతపండుని ముందే మ్యాగ్నేట్ చేసుకుని ఉంచేసుకుంటాం అనమాట. ఫుల్గా ఉడికిపోయింది. దీంట్లో దీన్ని వేసి కలుపుకుంటే పులిహోర రెడీ అనమాట. ఇలా వేసుకుని
హోల్సమ్గా కలిపేసుకోవడమే. ఇందులో అన్నీ వేసారండి, వేరుశనగ గుళ్ళు, మళ్ళీ జీడిపప్పు, పోపు సామాన్లు, చింతపండు అన్నీ కలిపి దీన్ని ఇలా చేసుకుంటారు. చింతపండు మ్యారినేట్ చేసేసి ఆ తర్వాత రైస్లో మనం ఎంత పడుతుందో ఒకసారి పులుపు అన్నీ చూసుకుని దాని ప్రకారంగా వేసుకోండి. సో ఈరోజు మావైతే ఇవి. దీంతో పాటు మేము బూరెలు కూడా చేద్దాం అనుకుంటున్నాం, చూడాలి టైం బట్టి. ఇదిగోండి, ఇది మా హస్బెండ్కి టేస్ట్ చేయమని తీసుకెళ్తున్నాను, చూద్దాం ఎలా ఉందంటారు. ఇదిగో మేము చేసిన పరమాన్నం అయితే మా హస్బెండ్కి ఒక్కసారి టేస్ట్ చూపిస్తాను. ఏమండి, స్వీట్. హ్యాపీ పొంగల్. సో టేస్ట్ అయితే చేస్తున్నారు, చూద్దాం ఎలా ఉందో. హ్యాపీ పొంగల్ అండి. టేస్ట్ ఎలా ఉంది? ఓకే, చాలా బాగుందంట. మేము కూడా టేస్ట్ చేస్తాం ఇప్పుడు.